రాహుల్ గాంధీ గారు ఒక నిజంగానే ఆటం బాంబు కాకపోయినా ఒక బాంబు అయితే పేల్చారు. అసలు ఓట్లు, నకిలీ ఓట్లు, ఫేక్ అడ్రస్లతో ఓట్లు, నకిలీ డబుల్ ఓటింగ్లు, అంటే ఫామ్ నెంబర్ 6ను వాడుకొని నకిలీ ఓట్లు, 2 చోట్ల కొత్తగా ఓట్లు, ఇలా 4 రకాల ఓట్లు ఎలా చేర్చగలుగుతున్నారు, ఎలా చేర్చారు, దీనికి ఈసీ సహకరించింది, లేదంటే మేము అడిగిన డేటాని ఇవ్వండి అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి ఈసీ సమాధానం ఏంటో తెలుసా? ఏం చేసిందో తెలుసా? మీ దగ్గరున్న నకిలీ ఓటర్లు అని చెప్తున్న, ఏది డబుల్ ఓటింగ్ అని చెప్తున్న, అడ్రస్ లేకుండానే వేల సంఖ్యలో ఓటర్లు అని చెప్తున్న డేటా అంతా మాకు ఇవ్వండి అని. అంటే ఆ 7 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఆ దస్త్రాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే శోధిస్తారట. ఇలా ఉంటాయి ప్రభుత్వ సంస్థల నిర్వాహకాలు. కర్ణాటక ఈసీ చెప్పింది ఈ మాట. కర్ణాటక ఈసీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున 30 నుంచి 40 మంది 6 నెలల పాటు ప్రతిరోజు కష్టపడి మాన్యువల్గా అంటే సరిపోలుస్తూ ఈ ఫోటో ఇక్కడ ఉందా, ఇంకో చోట ఉందా లేదా అంటూ నానా శ్రమపడి చేసినటువంటి ఆపరేషన్ అన్నిండి సోదన్ని ఒక మాటతో ఈసీ తేల్చిపడేసింది. ఆ వివరాలన్నీ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో కూడా చెప్తారట. పైగా ఈ డేటా రాహుల్ గాంధీ డేటా కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా అని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. ఇప్పుడు శకున్ రాణి అనే ఒక లేడీ 70 ఏళ్ల వయసులో, ఇది అర్థం చేసుకోవాలి, 70 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఓటు కోసం నమోదు చేసుకున్నారట కర్ణాటకలో మహదేవపుర అసెంబ్లీ దగ్గర. నెల తర్వాత మళ్ళీ ఆవిడే రెండోసారి నమోదు చేసుకున్నారట 70 ఏళ్ల వయసులో. అలాంటి వాళ్ళ వివరాలు ఆయన బుక్లో ఇలా తీసి చూపించాడు, ఒక పెద్ద బౌండ్ బుక్లో. అలాంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అలానే 0 డోర్ నెంబర్తో ఉన్నవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అలానే ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం, మన తెలుగు వాళ్ళ డేటా కూడా అందులో ఉంది. నేను మీకు ఇక్కడ ఫోటోల్లో చూపిస్తాను చూడండి. తెలుగు వాళ్ళ డేటా, ఆ తెలుగు పేర్లు ఉన్నాయి. ఆయన క్లియర్గా ఒకటే స్పష్టంగా అడిగింది, ఇదే రకమైన ఆపరేషన్ని బీజేపీ ఒక్కొక్క స్టేట్లో చేసుకుంటూ వచ్చింది అని. ఆంధ్రప్రదేశ్ కూడా ఉండొచ్చు అందులో, గెలిచింది కాబట్టి. ఇది మనం అనట్లేదు, ఆ డేటాని ఆధారంతో రాహుల్ గాంధీ గారు చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, మనం ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కూడా మేము గెలుస్తామని చెప్పినా కూడా బీజేపీనే గెలిచింది అని ఒక మాట అన్నారు. దాన్ని అందరూ తప్పుపడతారు, మీరు గెలిస్తే మాత్రం ఇలా అంటారని. గెలుపు ఓటమికి సంబంధించిన విషయం కాదు ఇది, ఈసీకి సంబంధించిన విషయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఉందా లేదా, ఇది ఎలా జరుగుతోంది అని. నిజంగానే మీకు ఇంకా ఆయన కొన్ని సోదాహరణంగా వివరించాడు. నేను ఫోటోలు పెడుతూ ఉన్నాను మీకు అక్కడ. అవి మొనప్ప సన్ ఆఫ్ తిమ్మప్ప, తిమ్మప్ప హస్బెండ్, తిమ్మప్ప భార్య, వీళ్ళందరూ కూడా చూడండి ఈ 0లో ఉంటారు. అలానే ఒకే, ఇప్పుడు ఏదో కర్ణాటకలోని ఒక బ్రూవరీ కంపెనీ, బీర్ కంపెనీలో 153 ఓట్లు ఉన్నాయట. అసలు అక్కడ అంతమంది ఉండటానికి ఛాన్సే లేదని ఇంకొక ఆరోపణ చేశారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు క్రిస్టల్ క్లియర్గా ఈ మన ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి చేసినట్టు కాకుండా ఇంకా పూర్తి ఆధారాలతో తీసుకొచ్చి చెప్పారు. ఇది నేను కాన్ఫిడెన్షియల్గా చెప్పగలను, కాన్ఫిడెన్షియల్ కాదు కాన్ఫిడెంట్గా చెప్పగలను అని ఆయన చెప్పారు. ప్లస్ వీళ్ళు ఇచ్చిన మాన్యువల్ డేటాని స్కాన్ చేస్తుంటే నాన్ మెషిన్ రీడబుల్ ఫార్మేట్లో ఎందుకు ఇస్తున్నారు? ఆయన అడిగిన ప్రశ్నలు: 1, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు 45 రోజుల తర్వాత ఓటింగ్ జరిగిన ప్రక్రియని డిలీట్ చేయాలి అనే ఆదేశాలు ఇచ్చారు బూత్ లెవెల్ ఆఫీసర్లకి, సీసీ ఫుటేజ్ని. 2, ఈ నాన్ మెషిన్ రీడబుల్ ఫార్మేట్లో ఎందుకు ఓటింగ్ డేటాని ఇస్తున్నారు? ఎలక్ట్రానిక్ డేటాని కనుక ఇస్తే 6 నెలలు కాదు, మాకు 30 సెకండ్లలోనే తేల్చేసేవాళ్ళము ఈ డబుల్ ఓటింగ్ని, డూప్లికేట్ ఓటింగ్ని, మరొక దాన్ని. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 45 రోజుల్లోపు పోలింగ్ జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ని డిలీట్ చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది? నాన్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఎందుకు మాకు డేటాని సమర్పిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? అలానే దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డేటా మాకు ఇవ్వండి. అలానే
ఇవి ఇచ్చిన తర్వాత మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి అని క్లియర్ కట్గా అడిగారు. ఎందుకు ఇవ్వదు ఈసీ అంటే ఎలక్ట్రానిక్ డేటా కనుక ఇచ్చినట్లయితే వెంటనే 30 సెకండ్లోనే ఈ డబ్బులింగ్ ఆఫ్ ఓటింగ్లు కానీ, తర్వాత ఓటర్ ఐడి ఫేక్ ఐడీలను కానీ, తర్వాత అడ్రస్ లేని ఓటర్లను కానీ మొత్తాన్ని గుర్తించడం చిటికలో పని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఎందుకు చేయదు ఈసీ? ఎందుకు చేయదు? రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. చెప్పాలి కదా దీనికి. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ లైక్ దట్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినది ఏమని చెప్పారు? ఓడిపోయాం, ఏదో జరిగింది, ఆధారాలు అయితే లేవు. ఆ ఆధారాలని ఇప్పుడు రాహుల్ గాంధీ సంపాదించారు. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈవీఎంలు కావాలి, లేదు బ్యాలెట్ పేపర్కే మీరు వెళ్తారా అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పింది, ఈసీ ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఏది మాకు కనుక ఈ డేటా ఇవ్వకపోతే బీజేపీతో కలిసి ఈసీ ఈ పని చేసినట్లే. ఈసీ కనుక ఈ డేటా ఇవ్వనప్పుడు, ఇలాంటి పని చేస్తున్నప్పుడు అది ఈవీఎం అయితే ఏంటి, ఓటింగ్ పేపర్ అయితే ఏమిటి అని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అంటే ఓటర్ల లిస్టులోనే ఆయన సాధారణంగా చెప్పుకుంటూ వస్తారు, మహారాష్ట్రలో ఆ జనాభా కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ ఎలా జరిగింది, కొత్తగా అంతమంది ఎలా వచ్చారు. అలానే హర్యానాలో ఉన్న ఓటర్ల లిస్టు ఢిల్లీ పోలింగ్లోకి, ఢిల్లీలో ఉన్న తర్వాత మళ్ళీ హర్యానాలోకి, ఇలా ఒక స్టేట్లో ఉన్న ఓటర్లు మరో స్టేట్లోకి ఎలా యాడ్ అవుతూ వచ్చారు. ఇంత క్లియర్గా సోదాహరణంగా అడుగుతున్నప్పుడు ఎందుకు జవాబు ఇవ్వరు? అవకతవకలకు పాల్పడకపోతే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. లేదు, కనీసము మీరు అంటున్నటువంటి మహదేవ్పూర్లో ఏం జరిగిందో మేము చెక్ చేస్తామని అయినా ఎందుకు జవాబు చెప్పడం లేదు అనేది ఆయన ప్రశ్న. ఇది ఇంతకుముందు చాలామంది అడిగారు. ఆయన పరకాల ప్రభాకర్ గారు అడిగారు, మధ్యలో కొంతమంది లీడర్లు అడిగారు. ఆ అడిగిన లీడర్ల తర్వాత కూటమి నేతలతో కలిపి పండగలు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, ఈ దేశానికి ప్రతిపక్ష నేతగా ఉండి ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కర్ణాటక ఈసీ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. ఎంత నిర్లక్ష్యపూరితం అంటే ఇది. ఆ డేటా అంతా వాళ్ళకి సమర్పించాలి. సమర్పిస్తే ధ్వంసం చేస్తారా? ఏం చేస్తారు? నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, ఈ ఓటర్లని ప్రదర్శించినందుకు రాహుల్ గాంధీ మీద ఇంకొక కేసు పెడతారేమో అనేది నా అనుమానం, అంచనా. చూద్దాం ఏం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్లోని కూటమి నేతలు కానీ, ఢిల్లీ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడతారా? ప్రశ్నకి జవాబులు ఇస్తారా? ఆ సత్తా ఉందా? ఇవ్వాలి కదా. సోదాహరణంగా వివరించిన తర్వాత ఇదే లెవెల్ స్క్రూటినీ కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్ని, అంటే వచ్చిన రిజల్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. దీనిని మార్చడం వీళ్ళ ఉద్దేశం కాదు, ప్రశ్నించడం. నీ గెలుపు కాదు. పరకాల ప్రభాకర్ అప్పట్లో చెప్పింది అదే. వాళ్ళు గెలవలేదు అని మీకు తెలుసు, మీకు తెలిసిందని వాళ్ళకి తెలిసినప్పుడు సూటిగా మీ కళలో చూడలేరు. ఇప్పుడు అదే జరగబోతుంది. బయట